పూరి జగన్నాథ ఆలయంలో స్వామివారి చేతులు కాళ్ళు అసంపూర్ణంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? పూరిని పాలించే రాజు ఒక రోజు దేవాలయాన్ని కట్టాలని అనుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుని దర్శించాలనే తపస్సుతో దేవుని కోసం కట్టబడే విగ్రహం ఎలాంటి దైవ రహస్యంతో తయారవుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఒక వయసైన దివ్యశిల్పి విశ్వకర్మ రూపంలో వచ్చి చెప్పాడు, మీరెవరు తలుపు తీయకపోతే 21 రోజుల్లో నేను దేవుడిని స్వయంగా తయారు చేసి ఇస్తాను అని చెప్పాడు. రోజులు గడిచాయి. లోపల నుండి పరికరాల శబ్దం తగ్గిపోవడంతో రాజు ఆందోళనతో తలుపు తెరిచాడు. ఆ క్షణంలోనే దివ్యశిల్పి అదృశ్యమయ్యాడు మరియు పనిలో ఉన్న దైవమూర్తులు పూర్తి కాకుండానే అవస్థలో నిలిచిపోయాయి. కానీ ఆ అసంపూర్ణ రూపం చూసిన రాజు దివ్యానుభూతితో మాట రాలేకపోయాడు. కృష్ణుడు నిత్య రూపం ఇదేనని గ్రహించాడు. ఎందుకంటే జగన్నాథుని అసంపూర్ణమైన రూపం మనుషులకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. దైవానందం, భక్తి ఇవి రూపాలలో కాదు, భావంలో ఉంటాయి. అందుకే నేటికి జగన్నాథుని చేతులు కాళ్ళు అలాగే ఉంచుతారు. అది ఒక దైవ రహస్యం మరియు భక్తి యొక్క శాశ్వత గుర్తు. లైక్ చేసి జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.